శ్రీగురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. న గాయత్ర్యా పరమమంత్రం నమాతు పరదైవతం. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిదండ్రులను మించినటువంటి దైవం లేదు. అందులో భాగంగా గాయత్రీ మంత్రానికి 24 అక్షరాలు ఉన్నాయని, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారని, అందులో 9వ అక్షరం రా కిందగా పక్కన హకార పుల్లు భర్గహ అనేటటువంటి దాంట్లో 2వ అక్షరం భర్గహ. ఈ అక్షరానికి ఇంద్రుడు అధిష్టాన దేవత. ఆయన మనందరికీ కూడా రక్షాశక్తిని ఇస్తారు. రక్షాశక్తికి అధిష్టాన దేవత ఇంద్రుడు. రోగము, అరిష్టము, ఆక్రమణము, హింస, శత్రు, భూతప్రేత పిశాచాదుల సమస్తమైనటువంటి భయంకరమైనటువంటి బాధల నుండి మనల్ని రక్షిస్తాడు ఇంద్రుడు. ఈ ఇంద్రుడు గాయత్రీ మంత్రంలో 9వ అక్షరంగా అధిష్టాన దేవతగా ఉన్నారు. మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పూజకి కూడా ఉండేటటువంటి సమస్తమైనటువంటి ఆటంకాలు అవన్నింటినీ కూడా తొలగింపజేసి గాయత్రీ మహాలక్ష్మీదేవి దగ్గరికి మనల్ని చేర్చే ప్రక్రియలో ప్రధానముగా కనిపించేటటువంటి మూర్తి ఇంద్రుడు. అలాంటి ఇంద్రుణ్ణి మనం అర్చన చేస్తూ, ఈ గాయత్రీ మంత్రాన్ని తపస్సు చేస్తూ, గాయత్రీదేవిని ఆరాధిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ ధార్మికబద్ధమైన జీవనాన్ని సాగించిన వారందరికీ కూడా గాయత్రీదేవి పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది అన్నది మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన విషయం. హరి ఓం స్వస్తి.